మాయ యొక్క ఎండ వెలుగుతో నిండిన గదిలో స్కౌట్ మరియు అతని స్నేహితులు వెట్ ఆట ఆడుతున్నారు. ఆ సమయంలో గుడ్లగుబ అయిన బూమర్ ఒక ధైర్యవంతమైన వీరుడి కథను చెబుతున్నాడు. మాయ బ్యాక్ప్యాక్లోంచి స్కౌట్ తొంగ చూస్తాడు. అక్కడ చిన్న లియో తన ప్రయాణం కోసం బూమర్ను తన బ్యాగ్లో పెట్టుకుంటున్నాడని చూస్తాడు. నేలపై నుంచి చూస్తున్న స్కౌట్ కళ్ల ముందే బూమర్ లియో స్ట్రోలర్ నుంచి కింద పడిపోయి ఒక భారీ అల్మారా కింద మాయమవుతాడు. ఆ రాత్రి లియో బూమర్ కోసం ఏడుస్తాడు. బూమర్ పోయాడని స్కౌట్కు అర్థమవుతుంది. మనం అతన్ని తప్పకుండా రక్షించాలి అని స్కౌట్ ప్రకటిస్తాడు. రంగు మార్చుకుని దాగగలిగే జిప్పర్ అనే కెమీలియన్ సిద్ధమవుతాడు. ధైర్యవంతుడైన ముళ్లపంది పర్లీ కూడా చేరతాడు. మాయాజాలాన్ని గీయగల మార్కర్ సర్ స్క్రిబుల్స్ కూడా బృందంలో చేరతాడు. వెలుగు ఉదయించే వేళ అందరూ నిశ్శబ్దంగా మాయా స్కూల్ బ్యాగ్లోకి జారుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతారు. వారు బయటకు తొంగ చూస్తారు. నిశ్శబ్దంగా ఉన్న లైబ్రరీ ఇప్పుడు పుస్తకాలతో నిండిన భారీ నీడలతో కూడిన లోయలా మారింది. మెరిసే బటన్ కళ్లతో వార్లను ఎవరో చూస్తున్నారు. సంకోచంగా ఉన్న మృదువైన బుక్వర్మ్స్ లాస్ట్ అండ్ ఫౌండ్ బుట్ట వైపు చూపిస్తారు. ఆ బుట్టలో బాధతో ఉన్న పగలిన బొమ్మలు నిండి ఉంటాయి. వారు వెతుకుతారు, మళ్లీ వెతుకుతారు, కాని బూమర్ అక్కడ ఉండడు. అప్పుడు ఫోలియో అనే గొప్ప ఓరిగామి ఫీనిక్స్ ఎగరి దిగుతాడు. నా కట్టల్లోకి రావడం నిషేధం అని గర్వంగా చెబుతాడు. జిప్పర్ దాగడానికి ప్రయత్నిస్తాడు, కాని ఎరుపు రంగులో పోల్కార్స్తో మారిపోతాడు. ఫోలియో మాత్రం ఏమాత్రం మెచ్చుకోడు. మాకు మా స్నేహితుడు మాత్రమే కావాలి అని స్కౌట్ హామీ ఇస్తాడు. ఒక ధరకు ఫోలియో సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. భారీ ఎన్సైక్లోపీడియాలతో చేసిన ఎత్తైన గోడ వాళ్ల ముందుంటుంది. సర్ స్క్రిబుల్స్ ఎక్కేందుకు ఒక తాడు గీయడతాడు. ఎండిపోయిన గ్లూ మార్గాన్ని అడ్డుకుంటుంది. సహాయక బుక్వర్మ్స్ వంకర తిరుగుతూ ఒక జీవంతమైన వంతెనగా మారుతారు. కోపంగా ఉన్న కాగత డ్రాగన్ దారి మూసేస్తాడు. పర్లీ ధైర్యంగా వంగ నమస్కరించడంతో అతన్ని మెప్పించి దారి విడిచేలా చేస్తాడు. ఒక పజిల్ ముక్క లేకపోవడంతో భయంకరమైన రంధ్రం ఏర్పడింది. జిప్పర్ రంగురంగుల కళ్ళు సరైన ముక్కను గుర్తిస్తాయి. పైకి వేలాడుతున్న మొబైల్పై ఒక బంగారు బుక్మార్క్ మెరుస్తుంది. స్కౌట్ తన స్ప్రింగ్ లాంటి తోకతో జిప్పర్ను ఎగరేసి వీరత్వంగా పట్టుకునేలా చేస్తాడు. ఫోలియో మెచ్చిపోతాడు. నిజం చెబుతాడు. బూమర్ను భయంకరమైన స్టాఫ్ రూంకు తీసుకెళ్లారు. తిరుగుతున్న క్లీనింగ్ కార్ట్స్ కిందుగా వారు పరిగెడతారు. చక్రాల కీచుకీచు శబ్దాలతో స్టాఫ్ డోర్ వరకు ఉత్కంఠభరితమైన రేస్ మొదలవుతుంది. మసకబారిన గదిలో వారికి ఒక పెట్టె కనిపిస్తుంది. లోపల నిశ్చలంగా మసక వెలుగుతో బూమర్ పడి ఉంటాడు. వారు అతన్ని ఆలింగనం చేస్తారు. కాని బూమర్ వెలుగు బలహీనంగా ఉంటుంది. అతని బ్యాటరీలు దాదాపు అయిపోయాయి. పెట్టెపై ఉన్న లేబుల్ను స్కౌట్ చూస్తాడు. సన్షైన్ ప్రీ స్కూల్. బూమర్ కళ్లలో కొత్త ఆశ మెరుస్తుంది. మా పిల్లకు నువ్వు కావాలి అని స్కౌట్ వేడుకుంటాడు. కాని బూమర్ ఆ లేబుల్ను తపనతో చూస్తుంటాడు. ఫోలియో ఒక దృశ్యాన్ని చూపిస్తాడు. అతన్ని ఒకే ఒక్క పిల్లాడు తయారు చేశాడు, కాని ఇప్పుడు లైబ్రరీలో ఎంతో మందికి ప్రేరణనిస్తున్నాడు. నా కథలు చాలా మంది పిల్లలకు నిద్ర పట్టేలా చేస్తాయి అని బూమర్ మెల్లగా చెబుతాడు. అదే నా ఉత్తమ పని. స్కౌట్ అర్థం చేసుకుంటాడు. భారమైన మనసుతో తన స్నేహితుడిని ప్రీ స్కూల్ పెట్టెలో పెట్టడానికి సహాయం చేస్తాడు. ఉదయం రాబోతోంది. సర్ స్క్రిబుల్స్ ఒక మాయ కాగత విమానం గీయడతాడు. దానిపై వారు ఊపిరి ఆపేలా ఎగరి తిరిగి వస్తారు. వారు మాయ గదిలోకి దొర్లి ఆమె లేవబోయే క్షణంలోనే నిశ్చలంగా ఆగపోతారు. వారు సాధించారు. కిటికీ నుంచి విరాళాల ట్రక్ వెళ్లిపోతున్నదాన్ని చూస్తారు. స్కౌట్ మెల్లగా గర్వంగా తోక ఊపుతాడు. ఆ రాత్రి పర్లీ ఇంకా ధైర్యంగా మారాడు. జిప్పర్ హీరో అయ్యాడు. లైబ్రరీలో ఫోలియోకు స్నేహితులు ఉన్నారు. ప్రీ స్కూల్లో బూమర్ ప్రకాశవంతంగా వెలుగుతూ నిద్రమత్తుగా నవ్వుతున్న పిల్లల వలయానికి కథలు చెబుతున్నాడు. నిజమైన బహుమతి అల్మారాలో దాచడానికి కాదు,
పంచుకున్నప్పుడు మాత్రమే దాని మాయ వెలుగుతుంది ఇతరుల కోసం ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share, and hit the bell icon.